అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఉభయ గోదావరి జిల్లాల వాసుల కల అయిన పిచ్చులంక పర్యాటక అభివృద్ధి సాకారం అయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ధి పనులు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావులు వ్యాఖ్యానించారు. ముంబైకి చెందిన ఓబెరాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ పిచ్చుకలంక ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అత్యంత అనువైనదని వారు అభిప్రాయపడ్డారు. 4 దశాబ్దాలుగా ఓబెరాయ్ గ్రూప్స్ అభివృద్ధికి బాటలు వేసిన వైస్ ప్రెసిడెంట్ శంకర్జీ, ప్రముఖ ఆర్కిటెక్ట్ వినోద్ గోస్వామితో కూడిన త్రిసభ్య బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిందని కందుల దుర్గేష్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. పిచ్చుకలంక అభివృద్ధిపై ఇప్పటికే ఓబెరాయ్ గ్రూప్స్ వారు ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖ మంత్రి అయిన తనను కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం జరిగిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ద్రాక్షారామ, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్ వంటి పర్యాటక ప్రదేశాలు సైతం ఉన్నాయని, పిచ్చుకలంకల హోటల్స్, రిసార్ట్స్ తదితర అభివృద్ధి వల్ల సెంట్రింగ్ పాయింట్ గా ఈ ప్రదేశం ఉండి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతోందన్నారు. Luckily in center also we had a very good minister, Rajendra Shekhawat. He is the union tourism minister. He is concentrating more on Andhra Pradesh. So we are going to have a very big mega projects in Amravati. Last time we discussed cat trials, drivers, so many posts, service sector, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ దుర్గేష్ గారు, సీనియర్ శాసనసభ్యులు అన్నయ్య బుచ్చి చౌదరి గారు, ఓబెరాయ్ గ్రూప్ నుంచి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్జీ గారు, కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, శ్రీ వినోద్ గారు, ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం. ప్రధానంగా పిచ్చుకలంక అనేది చాలా ప్రకృతి సిద్ధంగా, సహజసిద్ధంగా మనకి అందరికీ ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం. దీన్ని అభివృద్ధి పరచడానికి ఓబెరాయ్ గ్రూప్ ముందుకు రావడం, ఈనాడు వారు సైట్ విజిట్కి రావడం చాలా ముదాహం. మరి గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని